బాలకాండ. దశరథుడు పుత్రకామేష్టి యాగమునరించుట. అయోధ్యాధీశుడు రఘురాజపౌత్రుడు దశరథుడు అఖండ సామ్రాజ్య భోగములు అనితర శ్రవణాశక్తి వరముగా పొందే సూర్యవంశ తిలకుడు. వంశోద్ధారకునకై తపించే కోసల రాజనందనుడు. ఆనతినిచ్చే పుత్రకామేష్టి యాగమునొచ్చ రాజగురువు వశిష్ఠుడు. సారథ్యము వహించే యజుర్వేద నిష్ణాతుడు ఋష్యశృంగుడు. సరయూ నది తటి మారే యజ్ఞవాటికకు పవిత్ర స్థలం. పాయసపు కలశం లభించే కామ్యకర్మ ఫలం. మూవురు భార్యలకిచ్చి పంచే పుణ్యఫలం. పుణ్యవతులు గర్భమున దాల్చిరి యజ్ఞఫలం. శ్రీరామ జననం. కౌసల్య గర్భవాసం చేసే బ్రహ్మాండ నాయకుడు జగన్నాథుడు. ఆదిశేషుడు శంకు చక్రాల అంశాలను పుత్రులుగా పొందే పుణ్యశాలి దశరథుడు. కొంగొత్త పూతలతో నూతన శోభనొందే చైత్రమాసం. నవమి దినాన కర్కాటక లగ్నాన ప్రకాశించే పునర్వసు నక్షత్రం. విశ్వమెల్ల పులకించ జరిగే శ్రీరామ జననం. సుమిత్రాపుత్రుల జననానికి సుముహూర్తమయ్యే ఆశ్లేష నక్షత్రం. కైకేయి పుత్రుడుదయించ సమయాన పొడచూపే మీనలగ్నం పుష్యమీ నక్షత్రం. వరపుత్రుల నుండి ముదమునొందే తండ్రి హృదయం. చిన్ని బాలుర కేరింతలు చూసి మురిసే తల్లుల వదనం. రాజకుమారుల మురిపాలుకని సంతసించే అయోధ్యానగర జనం. రా అగ్నిబీజం మా అమృత బీజాల కలయిక రాముడయ్యే. రామసేవే లక్ష్మిగా భాగ్యరేఖలు కలవాడు లక్ష్మణుడాయే. భరించే లక్షణములతో విశ్వానికి ఆధారమిచ్చువాడు భరతుడాయే. అంతర్గత శత్రు వినాశకారుడు శత్రుఘ్నుడాయే. సహస్రనామముల కీర్తించబడువానికి నామకరణమునరించి రాజగురువు ధన్యుడాయే. యజ్ఞ సంరక్షణం. కులగురువు శిక్షణలో కుమారులు నలుగురు అభ్యాసముచే అస్త్రశస్త్ర విద్యల ఆరితేరినారు. నవయవ్వన సుందరులైరిరి తేజోమూర్తులు. యువరాజులగాంచి హర్షముందిరి అయోధ్యాపుర జనులు. సకలము సంతసముగా సాగుచుండే. సభకు ఏతెంచే రాజర్షి విశ్వామిత్రుడు ఒకనాడు. అర్ఘ్యపాద్యాదులనిచ్చే దశరథుడు. అతిథి పూజలకు సంతసించే విశ్వామిత్రుడు. యజ్ఞకార్య విఘ్న నివృత్తికై రాముని పంపుమని కోరే. పుత్రవాత్సల్యమున హతాశుడై దశరథుడు విలపించే. తుదకు గురువాక్పరిపాలన దీక్షాబద్ధుడై తలవంచే. పితృవాక్య పరిపాలనాబద్ధులై రామలక్ష్మణులు గురువు విశ్వామిత్రుని అనుసరించిరి. ఉదక స్పర్శతో పవిత్రులై తాటకి సంహారముతో యోధులై తపోవనాన సిద్ధాశ్రమునకేగి వినయమున గురు శుశ్రూష చేసి ఇంద్ర బ్రహ్మ అస్త్రశస్త్ర విద్యావరములంది. మానవాస్త్ర ప్రయోగమున మారీచుని తరిమికొట్టి ఆగ్నేయాస్త్రమున సుబాహుని సంహరించి వాయువ్యాస్త్రమున తామసుల మట్టి కరిపించి తాపసులకు రక్షణ కల్పించి అవతార లక్ష్య ఆరంగేట్రం కావించే అవనిలో శాంతినుద్ధరించే. సీతారామ కళ్యాణం.
శిష్య సంస్కారములకు నిబద్ధతకు సంతోషమందే రాజర్షి. అన్నదమ్ములను మిదిలకు కొంపోవ నిర్ణయించే మహర్షి. ఎదురాడక గురువును అనుసరించిరి శిష్యధర్మమున. నిర్జనపూర్వ గౌతమాశ్రమున కావించే రాముడు అహల్య శాప విమోచన. తపస్వి రాకనెరిగి ఎదురొచ్చి అతిథి మర్యాద కావించే జనకుడు. అయోనిజ సీత వృత్తాంతము విశదీకరించే మిథిలాధీశుడు. స్వయంవర సభాస్థలికి పోవా ఆనతినిచ్చే విశ్వామిత్రుడు. వేంచేసే రామభద్రుడు. రారాజుల పరాక్రమ పటిమకు పరీక్ష పెట్టే శివధనస్సు. రావణాసుర బాణాసుర తదితర బాహుబలులందరూ యత్నించి విఫలులైరిరి. గురువాజ్ఞతో కార్యోన్ముఖుడై వెలిగే రాముని ముఖ వర్చస్సు. రాముడెత్తే పూలదండవోలే శివధనస్సును. దశరథ నందనుడు విరిచె వింటిని చెరుకుగడ ఓలే. ధనుర్భంగము చేసిన రాముడు శోభిల్లే విష్ణుమూర్తి ఓలే. పూలమాల వేసే రాముని కంఠమున సిగ్గుల జానకి మొగ్గ ఓలే. కమనీయ కళ్యాణ వైభోగము కాంచి కురిపించిరి దేవతలు పుష్పవర్షం. విషయము తెలిసి అయోధ్యానగర వాసులు వెలిబుచ్చిరి హర్షం. రథ గజ తురగ వాహనాది చతురంగ బలాలతో పరుగున వచ్చే దశరథుడు. మరకత మాణిక్య చీనాంబరాలతో ఎదురొచ్చే జనకుడు. రమణీయ కళ్యాణ వేదికను సిద్ధపరిచే. సీతను చేపట్టి శ్రీరాముడయ్యే పురుషోత్తముడు. శుభముహూర్తాన ఉర్మిళను వరించే లక్ష్మణుడు. మాండవిని ఆలిగా చేపట్టే భరతుడు. శృతకీర్తిని వివాహమాడే శత్రుఘ్నుడు. అవతార పురుషుల కళ్యాణము తిలకించి పులకించే అవని. ఆనందార్ణవ అంచులు తాకే ధరణి. అయోధ్యాకాండ. సీతారాముల ఆగమనం. అయోధ్యానగరికి పయనమైరి నూతన దంపతులు. అఖండ స్వాగతమిచ్చిరి అంతఃపుర జనులు. కొత్త కోడళ్ళ అందచందాలు చూసి మురిసిరి అత్తలు. ప్రణామములర్పించి విధేయత చూపిరి విరిబోనులు. కొత్త బంధాలతో కళకళలాడే రాజమందిరం నిండుగా. పరిపాలన సాగుచుండే ప్రజారంజకముగా. సుముహూర్తము నిశ్చయింపబడే శ్రీరామ పట్టాభిషేకమునకు. వార్త తెలిసి మంట కలిగే చుప్పనాతి మందరకు. చెప్పుడు మాటలకు లొంగి కైకేయి కోరరాని కోరికలు రెండు. వినలేని మాటలు విని తల్లడిల్లే దశరథుడు. పినతల్లి ఆజ్ఞ శిరసావహించే నిశ్చయించే రఘురాముడు. రాజ్యాలు భోగాలు తృణప్రాయమని భావించే పితృవాక్య పరిపాలకుడు. శ్రీరాముని వనవాస ప్రయాణం. తండ్రి మాట చెల్లించుటే తనయుని ధర్మమనెను రాముడు. కష్టసుఖాలలో భర్తను అనుసరించుటయే సతి ధర్మమనెను సీత. వెలుగు నీడలలో అన్న వెంట నిలుచుటయే భాతృధర్మమనెను లక్ష్మణుడు. బయలుదేరిరి సీతారామ లక్ష్మణులు వనవాసమునకు. మార్గదర్శులైరిరి లోకమున ధర్మాచరణమునకు. కిన్నులైరి ఖేదమున రాజకుటుంబీకులు. అనుసరించిరి రామరథమును అయోధ్యానగర వాసులు. భీష్మించిరి వెనుతిరగా
శ్రీరామ ప్రేమానురక్తులు. ఘోషించే గంగానది లోకోత్తముని కష్టమును గాంచి గుహుడు గంగను తాటింపదలచి లోకాభిరాముని ఆశ్రయించెను. శ్రీరామ పాదుకా పట్టాభిషేకం. గంగను దాటిరి పవిత్రమూర్తులు ఆ మువ్వురు. పాదధూళి సోకి రాయి నాతిగా మారిన తీరు. పడవ ఏమోనోయని భక్తి పారవస్యమున తలచే పడవ సరగు. మనమున కల్మషము లేక పూజించిన దైవము ముక్తి నొసగు. యవ్వనమున ముని బాలుడి పట్ల చేసిన పొరపాటు, వృద్ధాప్యమున తన ఇంట ఇట్లు జరిగే గ్రహపాటు. రాముని విడిచి మనలేక దశరథుడు, ప్రాణము విడిచే అయోధ్యాధీశుడు. హఠాత్ పరిమాణములిరుకబడి పరుగున వచ్చే భరతుడు. బాధ్యత నెరిగి తండ్రికి చేసే కర్మకాండలు. శ్రీరాముని చేరి ప్రార్థించిరి పరిపరి విధముల. ఆదరమున అన్నగారిచ్చే పాదుకలు. బాధతో వెనుతిరిగిరి భరత శత్రుఘ్నులు. నందిగ్రామమున సాగే శ్రీరామ పాదుకాపాలన. లోకమునకు సందేశమొసగే భరతుని ధర్మపాలన. అరణ్యకాండ. పంచవటి నివాసము. స్థితప్రజ్ఞుడై రాముడు ప్రవేశించే దండకారణ్యము. భయంకర రాక్షస గణములకది ఆలవాలము. సీతాలక్ష్మణ సమేతుడై చేరే భరద్వాజ ఆశ్రమము. అసుర సంహార నిమిత్తమై ఋషి ఒసగే కోదండాస్త్రము. కీకారణ్యమున నడిచి చేరిరి సుందర గోదావరి తటి. సౌమిత్రి నిర్మించే వటవృక్షములతో అలరారు పంచవటి. గలగలాపారు సెలయేళ్లతో బహురమణీయమగు పర్ణశాల. సీతమ్మ పతి అనురాగమును గ్రోలిన మధుశాల. వన్యమృగాలచట పెంపుడు జంతువులాయే. నెమలులచట పురివిప్పి నాట్యమాడే. రమణీయ లతలచట రంగురంగుల పూలను పుష్పించే. ముచ్చటగొలుపు పక్షులచట కిలకిల రావమ్ములు చేసే. సతిపతులొక్కచేట చేరియుండా చీనీ చీనాంబరములేలా. ప్రకృతి కాంత ఒడిలో సేదతీరా దాసదాసి అంతఃపుర సౌఖ్యములేలా. అమ్మ ఓలె కొలుచు మరిది రక్షణయుండా సిరి సంపదలు రాజ్యభోగాలు ఏలా అని తలచి వనవాసము చేసే జానకీమాత కష్టమును ఇష్టముగా స్వీకరించే ధరణి సంజాత. మాయలేడి. అందాల రాముని చూచి శూర్పణఖ మోహించే. చేపట్టి ఆలిని చేసుకొమ్మని రాముని కోరే. ఏకపత్ని వ్రతుడను కాన కుదరదు పొమ్మనే. విసిగి లక్ష్మణుడు రక్కసి ముక్కు చెవులు కత్తిరించే. సోదరి అవమానము తెలిసి చిందులు తొక్కే రావణుడు. సుందరి సీత సౌందర్య వర్ణన చేసెను అకంపనుడు. వేదముల నెరిగియూ మనశ్చాంచల్యంనకు లోనయ్యే రాక్షసాగ్రగణ్యుడు రావణుడు. విధిలేక మాయలేడీగా మారే మారీచుడు. పసిడి వర్ణమున మిలమిలలాడే చక్కని చుక్కల మేను తలుకులీనే. చెంగు చెంగున గంతులేసే లేడి. మోహమంది మారాము చేసే మానవకాంతయై జగన్మాత. జింకను పట్టితేవ పతిని కోరే అయోనిజ సీత. సీతాపహరణం. పత్ని ఆశలు తీర్చుట పతి ధర్మమని
మాయలేడిని పట్టితేవ ఏగే రాముడు. హా లక్ష్మణ అన్న మాయావి మారీచుని మాటలు విని బలవంతముగా మరిది నంపే తన పతిని రక్షించా జానకి. రావణుడు వచ్చి నిలిచే కపటవేషమున పర్ణశాల చెంత, వేదములు వల్లించుతూ భిక్షనడిగే కొంత. కల్లా కపట మెరుగక గీత దాటి సీత, దుర్మార్గుని పరమయ్యే వైదేహి మాత. రావణుని ఎదిరించి ఓడే జటాయువు, మోసము విసిదపడి విలపించే సోదరద్వయము. కొండలు కోనలు గాలించిరి సీత నరయక, జటాయువు గురుతు చెప్పే రావణ వృత్తాంతము. రామలక్ష్మణులు జరిపిరి పక్షిరాజుకు అంతిమ సంస్కారము. శబరి అనన్య భక్తి. సీత కోసమై పలుతీరుల వగచే జానకీ రాముడు, మార్గమున అడ్డగించే కబంధుడు. శాప విమోచన కలిగి సుగ్రీవుని జాడ తెలిపే గంధర్వుడు. అచట రాముడు వస్తాడని ముక్తినిస్తాడని భక్త శబరి ఎదురుచూపు. వయసు మీద పడి మందగించే కంటి చూపు. పూలు పండ్లు సిద్ధపరిచే సాయపడే ఆమె ముందు చూపు. రాముని రాక తెలిసి కాళ్ళు తడబడి, రేగి పండ్లు వగరేమోనని కలవరపడి, కొరికి రుచి చూచి సమర్పించే వేగిరపడి, ఆరగించే భక్తప్రియుడు ఇష్టపడి. చేసిన సర్వస్వ శరణాగతి కలుగు నిక్కముగా మోక్షప్రాప్తి. ఇదే శబరి వృత్తాంత నీతి అని నిరూపించే శబరి. కిష్కింధ కాండ. వాలి సుగ్రీవుల యుద్ధం. వానర రాజ్యం కిష్కింధకు రాజు వాలి. యుద్ధమందు శత్రుబలం సగమందగల వరపరాక్రమశాలి. అపార్థమున వెడలగొట్టే తమ్ముడు సుగ్రీవుని, కోపావేశమున చెరపట్టే మరదలు రుమను. ఋష్యమూకమును చేరే శ్రీరాముడు. సుగ్రీవుడు ఆజ్ఞాపించిన బ్రాహ్మణ వేషమున రాముని చేరి వివరములడిగి హనుమంతుడు. రాముని గురుతెరిగి పాదాభివందనము చేసే భక్తాంజనేయుడు. తన దీనావస్థను వివరించే సుగ్రీవుడు. ఆదరమున అభయమిచ్చే రఘురాముడు. అన్నను యుద్ధమునకు ఆహ్వానించే తమ్ముడు. పూలదండ ధరించి గురుతుగా సుగ్రీవుడు. ఒక్క బాణమున వాలిని కూల్చే శ్రీరాముడు. భర్త మరణము తాళక తార శాపమిచ్చే రామునకు. పట్టాభిషేకము జరిగే సుగ్రీవునకు. యువరాజాధికారము కలిగే అంగదునకు. వానరుల మద్దతు లభించే సీతను కనుగొన జగదేక వీరునకు. సీతాన్వేషణలో వానరులు. సుగ్రీవాజ్ఞతో మొదలయ్యే సీతాన్వేషణ. సంకల్పించిరి వానరులంతా అంతము చేయ శ్రీరామ నిరీక్షణ. సాగిరి లెక్క చేయక శరీర పోషణ. వానరమూకలు బయలుదేరిరి 4 దిక్కుల. మాసములోపు సీతమ్మ జాడను కనుగొన. రఘురాముడిచ్చే అంగుళీయకము హనుమకు నమ్మకమున. జాంబవత హనుమ అంగదాదులు సాగిరి దక్షిణ దిక్కున. విసిగి వేసారిరి జానకి జాడ కానక ఏ మూలన. సముద్రమున ప్రాణత్యాగమునకై సిద్ధపడినారంతా. జటాయువు సోదరుడు సంపాతి వినే ఆ వైనమంతా. తన నిశిత దృష్టితో కని చెప్పే సీత ఉనికి కొంత. పోయిన ప్రాణం లేచి వచ్చే
అంగదాదులకంతా. సుందరకాండ. హనుమ సముద్ర లంఘనము. లంకను చేర అడ్డంకి అనంత సముద్ర జలరాశి. భీకర సముద్ర జీవులకు అది వాసి. సాహసించిన దాటవలే 100 యోజనాలు. అంగదాదుల లంఘన సామర్థ్యము పరిమిత యోజనాలు. వానరుల యోచనలన్నీ అయ్యే నిష్ప్రయోజనాలు. తన శక్తి తానెరుగడయ్యే ఆంజనేయుడు. సూర్యుని పండని భ్రమసి తిననించిన బాలపవనసుతుడు. హనుమను ప్రోత్సహించే వానరవృద్ధుడు జాంబవంతుడు. పెరిగే మేరువు ఓలే తన బలమెరుకకు వచ్చి అంజనాసుతుడు. సముద్ర లంఘనముకు సిద్ధపడే భక్తవరేణ్యుడు. వాయుపుత్రునకు ఆధారమిచ్చే మహేంద్రగిరి. ఒక్క ఉదుటన లంఘించే కేసరి. సురసను నిలువరించి దుష్ట శక్తులను ఓడించి ముందుకు సాగే భక్తాగ్రేసరి. సీతా సందర్శనం. ఏకబిగిన లంకను చేరే మారుతి. త్రికూట పర్వతమున నిలిచి చూసే లంకాపురి. బహుసుందరమగనుండే రావణుని రాజ్యనగరి. సరిపోలదయ్యే ఇంద్రుని అమరావతి. ఆడంబరమున సరితూగదయ్యే కుబేరుని అలకాపురి. శోధించే హనుమ ప్రతి మందిరము. అతిశయముగనుండే రావణ స్త్రీల సౌందర్యము. సీతనచట కానక చింతతతో చేరే చివరి ఆశగా అశోకవనము. కొమ్మ చాటున చేరి కనుచుండే విషయము. ఆజానుబాహుడు అమిత పరాక్రమ శూరుడు. వేద విద్యా పారంగతుడు. శివ పూజా ధురంధరుడు. ముల్లోకములను గడగడలాడించు రాక్షసాగ్రగణ్యుడు. పరకాంతను కోరే కామమోహితుడు రావణుడు. ముదిత సమ్మతి తెలుపమని రక్కసుండు గర్జన చేసే. గడ్డిపోచని అడ్డము వేసి సాధ్వీమని తిరస్కరించే. సమయము చూసి హనుమ రామకథా గానము చేసే. తన గురుతులు చెప్పి రాముని అంగుళీయకము నొసగి రాముడే తెంచి కొంపోవగలడని సీతామాతను ఓదార్చే. లంకా దహనము. ఆ రావణ రక్షణ వ్యవస్థ ఏ పాటిదో తెలుసుకొనగోరే. పీకి పారవేసెను వృక్ష రాజములను. రావణుడంపే రాక్షస శ్రేణులను. ఏ తీరుగా పట్టజాలరైరిది చిన్ని వానరమును. రణరంగమాయే అశోకవనము. చెల్లా చెదురుగా పడే రాక్షస కళేబరాలు. ఎగిరిపడే ఆయుధ రథ అవశేషాలు. మదోన్మత్తులై పరిగెత్తి వచ్చే పరాక్రమశాలి అక్షకుమారుడు పవనకుమారుని చేతిలో చచ్చే. బ్రహ్మవర సంపన్నుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమును ప్రయోగించే. విధాతవరముచే ఆంజనేయుడు ఓటమి నటించే. రాక్షస సైన్యము వానరోత్తముని రావణ సభకు పట్టి తెచ్చే. చేసే ఆంజనేయుడు తోకనే సింహాసనము. చేసే రామదూత రావణునికి హితబోధ. సీతను రామునికి అప్పగించుమని. రావణుడు కోపించి తోకకు నిప్పండించమని. తోకను చూసి హనుమ మందహాసము చేసే. చేసే తోకతో లంకా దహనము. చేసే సీతమ్మ తల్లి అగ్నికి ప్రార్థనా నమస్కారము. చేసే చల్లగా తోకను సముద్రమున ముంచి దేవవానరము. సీతామాతకు స్వాంతన కూర్చే. సీత ఇచ్చిన చూడామణిని కొని తిరుగు ప్రయాణమై లంఘించే వీరాంజనేయుడు సింహనాదము చేసి. సీత జాడను హనుమ రామునికి తెలుపుట. చేరే హనుమ ఉత్తర సాగర తీరము. చేసే మారుతి విజయనాదము. పొందిరి కపివీరులు అమితానందము. చేరిరి సుగ్రీవుని మధువనము. గ్రోలిరి
విజయోత్సాహమున మధువు చెప్పే దదిముకుడు సుగ్రీవాదులకు వనధ్వంస విధానము విప్పారే శుభ సూచనలను కని శ్రీరామ వదనము చూడామణిని చూపి వివరించే హనుమ లంక వృత్తాంతము ఆనందముతో శ్రీపతి మారుతిని చేసుకునే ఆలింగనము ముల్లోకముల ఎవ్వరికీ దక్కని అపురూప వరము ధరణీజనులకది అద్వితీయ సందేశము. అతి సుందరము ఆంజనేయుని బుద్ధి కుశలత, అతి సుందరము రఘురాముని దివ్యమంగళ రూపం, అతి సుందరము పవిత్రమూర్తి జగన్మాత, అతి సుందరము త్రిజట స్వప్న గాయత్రి, అతి సుందరము నిక్షిప్త కుండలిని సాధన, అతి సుందరము కావ్యరచన అంత్యానుప్రాస, అతిశయమై ఒప్పు అందులకు అతి సుందరమై సుందరాకాండ, సకల కష్ట నివారణకు తోడ్పడు పారాయణ కాండ. యుద్ధకాండ. యుద్ధమునకు సిద్ధపడుట. విని అశోకవనమున సీతమ్మ అగచాట్లు, కని క్షమించతగని రావణ అకృత్యాలు, నిశ్చయించిరి యుద్ధము చేయ రామలక్ష్మణులు. తమ జాతినంతా పిలువనంపే వానర వీరులు. వింధ్య పర్వతాల నుండి వచ్చే రంభుడు, గోమతీ తీరం నుండి వచ్చే కుముదుడు, పారియాత్రము నుండి వచ్చే పవనుడు, కృష్ణ తీరము నుండి వచ్చే వినతుడు, లక్షల సైన్యంతో వచ్చే పరాజయం ఎరుగని క్రధనుడు, 60 లక్షల సైన్యంతో చేరే కండపుష్టిగల క్రోధుడు, 70 లక్షల సేనతో చేరే మహాదేహుడు గవయుడు, కోట్లాది అనుచరులతో వచ్చే అరివీర భయంకరుడు హరుడు, సంనాదుడు వానర పితామహుడు, ధూమ్రుడు భల్లూక నాయకుడు, సర్వశాఖా మృగాధిపతి సుగ్రీవుడు, హనుమంతుడు వాతాత్మజుడు. గుమికూడిరి మహాబలవంతులు దుర్జయులు, వీరగర్జన చేసిరి కామరూపులు వానర వీరులు, దక్షిణ దిక్కుకు పయనమైరి మహాబృందాలు, దాటసాగిరి అడవులు కొండలు గుట్టలు సరస్సులు. కదం తొక్కే వానర సేనా వాహిని, శివమెక్కి సాగే భల్లూక సైన్య తరణి, అసుర సంహారము చేయే పరుగులెత్తే యుద్ధవాహిని, రామదండు కదిలే ధర్మము నిలుప మహిని. విభీషణుడు రాముని శరణు వేడుట. రామదండు రాక ఎరిగి ఉలికిపడే లంకానగరము, సమావేశమయ్యే రావణ అమాత్య బృందము, రావణునికి వంతపాడే భట్రాజగణము, విభీషణుడు చెప్ప యత్నించే రాజహితము, పెడచెవిన పెట్టే పోగాలము దాపురించి రాక్షస సమూహము, విచక్షణచే విభీషణుడు కోరే శ్రీరామ శరణు, అభయమిచ్చి ఆశ్రయమిచ్చే ఆశ్రిత ధర్మము. వారధి నిర్మాణము. మనుజుడై ఉపవసించి ప్రార్థించే రఘురాముడు సముద్రుడిని, దారి ఇవ్వకున్న ఆగ్రహముతో చేపట్టే ధనస్సును, సాగరుడు విన్నవించే వినమ్రమున తన స్వాభావిక అసక్తతను, వారధి నిర్మించ సూచించే తరుణోపాయమును, విశ్వకర్మ తనయుడు నలవానరుడు పర్యవేక్షించే రామసేతు నిర్మాణమును. ఉడుత సాయం. రాళ్ళు తేలియాడే సేతు మార్గమునకు అనువుగాను, ఉడత అందించే ఇసుక రేణువులను చేతనైన సాయముగాను, వేళ్లతో నిమిరి భక్తి ఫలమిచ్చే
భక్తవత్సలుడు శాశ్వతముగాను, మంచి పనులకు సాయమునరించ ఆ చిట్టి జీవి మారెను ఉపమానముగాను. సీతను మాయపుచ్చుట. వానర ముట్టడిని పసిగట్టి వ్యాకులత చెందే రావణుని మనస్సు. మాయల మారి విద్యుజ్జిహ్వుడు చేసే మాయా ధనస్సు. రాముని వధ జరిగెనని సీతకు చూపే రాముని మాయా శిరస్సు. విలపించి మూర్ఛిల్లిన సీతను ఓదార్చి శరమ కలిగించే ఆశా ఉషస్సు. ఇరుసేనలు యుద్ధమునకు సన్నద్ధమగుట. యుద్ధమున గెలుపు తమదేనని చూపే రావణుడు టెక్కు. సైన్యాధిపతి ప్రహసుడను నిలిపే తూర్పు దిక్కు. పరాక్రమ శౌరి ఇంద్రజిత్తు కాపలా కాసే పశ్చిమ దిక్కు. బాహుబలులు సుఖసారణులు సారథ్యం వహించిరి ఉత్తర దిక్కు. మహావీర మహాపార్శ మహోదరులు నిలిచిరి దక్షిణ దిక్కు. చారుల వార్తలు క్రోడీకరించి రామలక్ష్మణులు నిర్దేశించిరి రణతంత్రం. సోదరద్వయం నిశ్చయించి నిలువరించే రాక్షస కుతంత్రం. అగడ్తలు పూడ్చి ప్రాకారాలు ఛేదించి లంకను ముట్టడించే వానర సైన్యం. ధర్మం పక్షాన పోరాడటమే వారి ధైర్యం. అరాచకులను అంతమొందించటమే రామావతార లక్ష్యం. కుంభకర్ణుని మరణం. పుష్టిగా తిని సుష్టుగా నిద్రించుచుండే కుంభకర్ణుడు. ధర్మము తెలిసియు అన్నపక్షము వహించే దశకంఠుని తమ్ముడు. వానరులను చీల్చి చెండాడగా అతనిని నిలువరించే లక్ష్మణుడు. కుంభకర్ణుని ఊరువులు బాహువులు ఖండించే కోదండ రాముడు. దేవాంతక అతికాయ త్రిశురులు రావణ నందనులు. మత్త ఉన్మత్తులు దశముఖుని వీర సోదరులు. రావణుని సొత్తు అమూల్య రథ గజతురగ పదాతి దళాలు. రాక్షస సేన చెంతన ఎన్నెన్నో గదలు శూలాలు కత్తులు బాణాలు అస్త్రశస్త్రాలు. రామలక్ష్మణులు మినహా మరెవరి దగ్గర లేవు ఏ ఆయుధాలు. ధర్మనిరతి గుండె ధైర్యం ఆత్మబలం రామదండు బలాలు. జంబుమాలితో తలపడే పవనపుత్రుడు ఆంజనేయుడు. నీలునితో పోరాడే కుంభకర్ణుని పుత్రుడు నికుంభుడు. మాయా యుద్ధమున ఇంద్రజిత్తుతో పోరాడి మూర్ఛిల్లే లక్ష్మణుడు. సంజీవని మూలికను తేవ సూచించే లంకా ధన్వంతరి సుషేనుడు. పెనువేగమున ద్రోణగిరిని పెకలించి తెచ్చే పవనసుతుడు. సమయానుకూల సాయమునకు మెచ్చి హనుమను ఆలింగనము చేసుకునే రఘురాముడు. ఇంద్రజిత్తు మరణించుట. రామలక్ష్మణులను బంధించుటకు ఇంద్రజిత్తు సంధించే నాగాస్త్రం. మేఘనాథుడు గురిపెట్టే లక్ష్మణునికి శక్తి అస్త్రం. ధర్మం పక్షాన పోరాడు యోధులను నిలువరించలేకపోయే ఏ అస్త్రం. రామలక్ష్మణ ద్వయమును జయింప నిశ్చయించి ఇంద్రజిత్తు చేయ తలపెట్టే రహస్య యజ్ఞం. సాధించ మహిమాన్విత బ్రహ్మశిరో నామకాస్త్రం. యజ్ఞభంగమునరించి ఇంద్రజిత్తును సంహరించే సౌమిత్రి ఉపయోగించి ఐంద్రాస్త్రం. రామరావణ యుద్ధం. వేదాల సారమెరిగియు స్త్రీలోలుడై పరకాంతను పట్టి తెచ్చి శ్రేయోభిలాషుల హితము పెడచెవిన పెట్టి భ్రాతలను కొడుకులను రణరంగమున ఫణముగా పెట్టి పూజా ఫలములను దాతృత్వ కీర్తిని విడిచిపెట్టి రాముడితో పోరుకు సిద్ధమయ్యే దశకంఠుడు.
స్వయముగా జగన్నాథుడై మామూలు మనిషిగా మసిలే ఇక్ష్వాకు తిలకుడు సతిని పొంద ధర్మయుద్ధము చేసే జానకీ రాముడు. యుద్ధ పరిశ్రాంత సమయమున రామునికి ఆదిత్య హృదయము ఉపదేశించే అగస్త్యుడు, మాతలిని సారథిగా పంపి సాయపడే ఇంద్రుడు. ఒక తల తెగిన దశముఖునకు మరొక తల ముల్చుచుండే, ఏ అస్త్రమును ప్రయోగించినను లాఘవమున తిప్పికొట్టుచుండే. తన మహోగ్ర శర పరంపరలతో రాముని బాధించుచుండే. చివరకు బ్రహ్మాస్త్రము సంధించిన రామబాణము రావణుని గుండెలు చీల్చే. అతి తేజోవంతుడు బలవంతుడు చావు కోరి తెచ్చుకొని నేల కొరిగి, వీరశ్రీ బంధురాంగుడై త్రిదశపతినుతుడై రణాభిరాముడు విజయుడై నిలిచే. దేవతలు హర్షమున పూలజల్లు కురిపించిరి. రాక్షసత్వము దైవత్వము చేత ఓడించబడే. సీత అగ్ని ప్రవేశం. దశకంఠుని ఓటముతో ముగిసే రామరావణ సంగ్రామం. అతి బలవంతుడు పరాక్రమవంతుడు మానవుని చేత చచ్చే విధి విలాసం. విభీషణునకు ఆజ్ఞాపించే చేయ రావణ అంత్య సంస్కారం. మిత్రునకు రాముడు చేయ నిశ్చయించే పట్టాభిషేకం. పవిత్ర సముద్ర జలాల అభిషేకించే విభీషణుని ఇచ్చిన మాట నెరవేర్చ కావించే లంకాధిపతిని. సీతమ్మను పిలువనంపే హనుమంతుని. అశోకవనము చేరి రామ సందేశమును తెలిపి మారుతి పిలిచే వైదేహిని. పతిని కనులారా చూడ ఆర్తితో ఆత్రముగా వచ్చే జానకి. హృదిని చేర్చక నిరాకరించే లోకమునకు వెరసి రఘుపతి. వదిన అనుజ్ఞ ధిక్కరించలేక బాధాతప్తుడై చితిని పేర్చే మరిది. పతి తిరస్కారమునకు ఓర్వజాలక అగ్నిదూకే లోకోత్తర పావని. హాహాకారములు చేసే సమస్త వానర సైన్యము నిశ్చేష్టులై నిలిచిరి త్రిలోక జీవము. లోకానుసరణమైనది సీత పాతివ్రత్యము. కొలిమిని వేసిన వన్నె పెరుగును కాని తరుగదు కనకము. పవిత్రమూర్తిని తెచ్చి రామును కప్పగించే అగ్నిదేవుడు. సర్వజ్ఞుడయ్యు సామాన్య మానవుని వలె ప్రవర్తించే ధర్మపరాయణుడు. దక్షిణహస్తమందించి సీతను స్వీకరించే జానకీ రాముడు. ధర్మ సంస్థాపనార్థం మానవుడిగా మసిలి మహనీయుడయ్యే లోకాభిరాముడు. శ్రీరాముని అయోధ్య పునరాగమనం. ముదము నొంది ఒసగే ఇంద్రుడు వరము. విగత వానర సేనలు పొందిరి పునరుజ్జీవనము. విభీషణుడు తెచ్చి ఇచ్చే పుష్పక విమానము. దాని దర్పమునకు సాటిరాదు ఏ పర్వతము. వర్ణనాతీతమైనది విశ్వకర్మ నిర్మిత విమాన సౌందర్యము. రథమునధిరోహించే విజయాభిరాముడు. సీతాలక్ష్మణాంజనేయ సుగ్రీవాది వానర సమేతుడై లంకను సముద్రమును కిష్కింధను దాటి యమునా తటి నిలిచే భరద్వాజుని ఆశీర్వచనమునకై. నంది గ్రామము వెడలే హనుమ వేగిరము. భరతునికి రామాగమన సమాచారము తెలుపుటకై. ఆనందాతిశయమున ఆర్తిగా వేచే ధర్మమూర్తి కైకేయి సుతుడు భరతుడు అన్నగారి దర్శనానికై. రాముని ఆలింగనము చేసుకొని
భరతుడు కార్చే ఆనంద బాష్పాలు. అయోధ్యాపుర మార్గము తీర్చబడే రమణీయ రంగవల్లులు. రామునికని అశేష అయోధ్యాపురజనులు చేసిరి హర్షధ్వానాలు. రామసేన పునరాగమన సంకేతమిచ్చే ఏనుగు ఘీంకారాలు, భారీ మృదంగ ధ్వానాలు. శ్రీరామ పట్టాభిషేకము. మంగళ స్నానమాచరించే మంగళకరుడు శ్రీరామచంద్రుడు. నలుదిక్కుల సముద్రాల నుండి జలాలు తెచ్చిరి సుషేణుడు, ఋషభుడు, గయుడు, నలుడు. బంగారు వర్ణ ప్రకాశిత పద్మములమాల బహుమతిగానిచ్చే వాయుదేవుడు. వేదోక్తముగా రత్నఖచిత రాజముకుటము ధరింపచేసే వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు. యువరాజ్యాభిషిక్తుడయ్యే సోదరుడు భరతుడు. విభీషణ సుగ్రీవాది వానరమిత్రులను ఉచిత రీతిన సత్కరించి ప్రియమిత్రులకు బ్రాహ్మణాదులకు భూరి కానుకలొసగి తల్లుల, గురువుల, ఋత్విక్కుల ఆశీర్వాదమంది సీతా సమేతుడై అయోధ్యా సింహాసనమధిష్ఠించే మహనీయమూర్తి రామచంద్రుడు. ఆంజనేయుని అనన్య భక్తి. ముదమున ముత్యాల హారమునొసగే హనుమకు వైదేహి. ముత్యములను కొరికి విసిరివేసే మారుతి. కోతి చేష్టలను చూసి కోపగించే సభా మండలి. వక్షస్థలము చీల్చి చూపే సీతారాములను బజరంగ బలి. సింహాసనము దిగివచ్చి ఆలింగనము చేసుకునే పరాత్పరమూర్తి. తనకు తానే కానుకగా ఇచ్చుకునే పవనసుతునకు శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామదాసుని అనన్య భక్తిని కొనియాడే అఖిల జగతి. అజరామరం ఆంజనేయుని దాస్య భక్తి. తలచి కొలిచిన కలుగు మనకు ముక్తి. ఆ ఓ మాల సంగమం ఓంకారం. హనుమకు అర్థం జ్ఞాన సముపార్జనం. ఆంజనేయుడు కట్టే మనసున మందిరం. ఆ తీరుగా రామాంజనేయులను కొలిచి తరిద్దాం అందరం. ఉత్తరకాండ. సీతామాత లోకాపనిందలకు గురవుట. రామరాజ్యమున ఈతి బాధలెరుగక సుఖముగా నుండిరి అయోధ్యాజనులు. రాముని ఘనతను వేనోళ్ల పొగుడుచుండిరి పురజనులు. అన్యోన్య కాపురమున అనురాగవంతులై ఆనందించుచుండిరి సీతారాములు. ప్రజావాణిని రాజుకు చేరవేస్తుండిరి చారులు. చాకలి మాటలలో దొర్లిన అపనిందలను వెల్లడించే వేగు భద్రుడు. నిజమెరిగియూ పరిపాలనా ధర్మమునకు తలవంచే జానకీరాముడు. భూమిజను అడవుల కంపమని సౌమిత్రిని ఆదేశించే లోకపాలకుడు. అన్నగారి ఆదేశమునకు తలవంచి రథమును సిద్ధపరిచే లక్ష్మణుడు. సీతమ్మను అడవుల కంపుట. ముని ఆశ్రమములను దర్శింప ఆశతో రథమెక్కే గర్భవతి సీతమ్మ. దక్షిణ నేత్ర మదరగా దుశ్శకునములను గని వెరపు వహించే జానకమ్మ. లోక నిందకు కానల పాలాయే ఏ పాపము ఎరుగని దశరథుని కోడలమ్మ. వెతలను ఓర్చ ఇంత సహనం నీ కొసగెనా నీ తల్లి భూదేవమ్మ. లవకుశల జననం. ముని బాలురు తెలిపిన విషయము విని వాల్మీకి పరుగున వచ్చే తండ్రి తానై
సహృదయమున ఆశ్రమమునకు తోడ్కొని తెచ్చే. తపశ్శక్తిచే జరిగినది ఎరిగి సీతను ఓదార్చే. మునిపత్నులను తోడు నిలిపి సదుపాయములు సమకూర్చే. కవల శిశువులకు జన్మనిచ్చే సీత శుభముగా. కుశాగ్రభాగ జలమంత్రార్చన జరిగిన బాలుడు కుశుడుగా. దర్భ ఆదిలవముచే కూడిన జలాభిషేకదారి శిశువు లవుడు అయ్యగా. బంగారు వర్ణమున లవుడు మేఘఛాయన కుశుడు జననీ జనకుల సుందరతను పొందిరి నిండుగా. వేద విద్యలు క్షాత్ర విద్యలు నేర్చిరి వాల్మీకి గురువుగా. లవణాసుర సంహారం. రావణాసురుడి భావమరిది మధువు నిర్మించే మధురా నగరమును అతని సుతుడు హింసించుచుండే జనులను మునులను రాముడు దీవించి పంపే శత్రుఘ్నుడను. రాముడిచ్చిన ధనుర్బాణములతో సంహరించే లవణాసురుని. శత్రుఘ్నుడు రాజుగా పరిపాలించే మధురను. శ్రీరాముడు అశ్వమేధ యాగము చేయుట. మనమున శాంతి లేక తపించుచుండే రామచంద్రమూర్తి భార్యారహితుడై విద్యుక్త ధర్మమును నెరవేర్చుచుండే భోగరహితుడై ధర్మాచరణము నిష్ఠతో చేయుచుండే ఋషిరాజు తానై ప్రజలను కన్నబిడ్డల వలె పాలించుచుండే ఆదర్శ పాలకుడై అయోధ్యాధీశుడు చేయ తలపోసే రాజసూయాయాగం వలదని చేయ సూచించే లక్ష్మణుడు అశ్వమేధయాగం. తమ్ముని యోచననుసరించి ప్రజాహితాభిలాషి అయి చేయ సంసిద్ధుడయ్యే మహాయాగం. ఇలలోన దివిలోన చూసిన వారికి కలుగు మహాభాగ్యం. పత్ని స్థానమున నిలిచే బంగారపు లోహపు సీత. మానవ జన్మ ఎత్తిన ఎంత వారికైనా తప్పదు కదా విధి రాత. ధన కనక వస్తు వాహనములను దానము చేసే అయోధ్యాది నేత. కని విని ఎరుగని రీతిన యాగమాచరించుచుండే మహానేత. మహాక్రతువుకు వేదికాయే నైమిసారణ్యం. యజ్ఞవాటికకు అనువుగా నుండే గోమతీ నదీ తీరం. చేయవచ్చిన వారలు చూడవచ్చిన వారితో యాగస్థలి తలపించే మహాసాగరం. ఆ దృశ్యమును తలపోసిన మాత్రమున దాటగలము కదా సంసార కాసారం. లవకుశులు రామాయణ కథాగానము చేయుట. జరిగినది జరగనున్నది తపోబలముచే ఎరిగి రామాయణము రచించే శివానుగ్రహమున వాల్మీకి. లవకుశులు రామకథాగానము చేసిరి యాగస్థలిన గురువాజ్ఞకు లోబడి. మురిసే యాగపురుషుడు చిన్నారుల వీణానాద కథాగానము శ్రవణము చేసి. జానకీమాత భూమాతను చేరుట. రూపురేఖలు గాత్ర మాధుర్యము రాముని పోలెనని తలచే జనావళి. రాముని పుత్రులు కాక మరెవరని నుడివే వాల్మీకి. సుగుణశీలి పతివ్రత శిరోమణి సీత అని చాటే మహర్షి. వైదేహిని సభకు తోడ్కొని వచ్చే మహారుషి. నారచీర ధరించి తలను నేలకు వాల్చి సభకు వచ్చే ధరణి కాంత. తన తప్పు లేక నిందలెన్నో ఓర్చే అగ్ని పునీత. నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా కానలకు వదిలినను ప్రతినింద చేయక ఓర్చే సహనశీలి సీత. భర్త ఎడబాటు సహించియు పుత్రులను పరాక్రమవంతులుగా తీర్చే జానకీ మాత.
ఆర్తితో అమ్మా అని పిలిచే లోకమాత, కూతురిని అక్కున చేర్చుకొన కదిలి వచ్చే భూమాత, తల్లి బాహువులలో ఒదిగి కనుమరిగిపోయే ధరణి సంజాత, కాకులై పొడిచిన లోకులకు తిరుగులేని నిరూపణనిచ్చే అభిమానవతి రామ సీత, చేష్టలుడిగి కళ్ళప్పగించిరి సభికులు, సీత తిరిగి రాదని వివసులై విలపించిరి దశరథ తనయులు, తల్లి లేని పిల్లలై బోరున విలపించే లవకుశులు, రాముని ఓదార్చి నిష్క్రమించిరి సర్వమెరిగిన రాజర్షులు. రామరాజ్యం ప్రాణసఖి దూరమైనను అంటనీయక వ్యక్తిగత భావావేశాలు సుపరిపాలన చేసే రాముడు 1000 వత్సరములు, సకాలమున కురిసే వర్షాలు, నిండు కుండలాయే జలాశయాలు, ఫలపుష్పములతో కనువిందాయే ప్రకృతి శోభలు, సమాదరణతో వృత్తి పనులు నిర్వర్తించిరి చాతుర్వర్ణములు, కానరాకుండే అకాల మరణాలు మోసగింపులు, ధర్మము నడిచే కలిగి 4 పాదాలు. యమధర్మరాజు రాముని కలుసుకొనుట. విప్రవేశమున అరుదెంచే యమధర్మరాజు చూడగోరి రామచంద్రుని, ఆదేశించే సౌమిత్రిని ఇతరులు తమ సంభాషణ వినరాదని, వివరించే ఆటంకపరిచిన మరణదండ తప్పదని, విన్నవించే విష్ణుంస సంభూతునకు అవతార సమాప్తి సమయాసన్నమైనదని, సమాధానమిచ్చే యుగపురుషుడు తాను తలచుచున్నది అదేనని. లక్ష్మణుడు దేహము చాలించుట. తలవని తలంపుగా దుర్వాసముని ఏతెంచే, ఉన్న ఫలముగా రాముని చూడగోరే, అంతరంగిక సమావేశము గురించి లక్ష్మణుడు విన్నవించే, కోపిష్టి మహర్షి వంశనాశనము కొరకు శపించ పూనుకొనే, చేయునది లేక సౌమిత్రి ఏకాంత సమాలోచనలకు అడ్డు వచ్చే. దుర్వాసుని రాక తెలిసి రఘురాముడు ఎదురేగి ఆహ్వానించే, వచ్చిన కారణ వివరమడిగి మునిని సంతృప్తిపరిచే, ప్రియతమ సోదరునికి మరణదండ విధించలేక సోదరాగ్రజుడు శోకించే, అభిమానవంతుని దూరమెట్టినా మరణ సదృశమని హనుమంతుడు సూచించే, అన్న ఎడబాటుకు ఓర్చక సౌమిత్రి చేరే సరయూ నదీ తీరం, యోగ మరణము పొందే విడిచి భౌతిక దేహం, చాలించే ఆదిశేషుడు మానవావతారం, ప్రపంచానికి చాటి అన్నదమ్ముల అనుబంధం. రామచంద్రుని అవతార సమాప్తి. సోదర వియోగం భరింపరానిదయ్యే రఘురామునకు, పట్టాభిషేకము చేయతలచే తమ్ముడు భరతునకు, తనకు వలదని చేయ సూచించే లవకుశులకు, రాజ్యమును భాగములు చేసి పంచిరి కుమారులకు. యుగాల నాడే ఫరిడవిల్లెను భరతభూమిన పరిపాలనా ధర్మం, అధికార వికేంద్రీకరణతో ప్రపంచానికి చాటెను రాజధర్మం, కారణజన్ముడై ధరణిన జనించి అణిచే అసురధర్మం, మానవుడై జీవించి పాటించి లోకమునకు చాటే మానవ ధర్మం. ఏ యుగానికైనా రాముని పరిపాలనా దక్షత పాలకులకు ఆదర్శం. లౌకిక బంధాలకు హితవచనములు చెప్పి మానవ రాగాలకు వీడ్కోలు పలికి, మైంద ద్వివిధు హనుమంతాదులకు చిరంజీవత్వమునొసగి అంతిమయాత్రకు బయలుదేరే అనంతుడు దర్భలు చేదాల్చి, మౌనము వహించి సరయూ నది దారిబట్టే రాఘవుడు
మహాప్రస్థాన మంత్రము పఠించే వశిష్ఠుడు, అన్నననుసరించే పరమపదమునకు భరతుడు శత్రుఘ్నుడు, శాశ్వతమేదీ లేదని తెలుసుకొనగా ప్రతి మానవుడు. అయోధ్య నడిచే తమ రాజు వెంట పశుపక్షాదులు మూగగా రోధించెనచట. ఒకటే మాట ఒకటే బాణము రాముడంట. ఎంతటి కష్టమునైనను ధర్మాచరణమే తన మార్గమంట. నిర్మోహత్వము వహించే రఘుకుల సోముని అంతరాత్మ పవిత్ర నదీ జలాల మునిగి కరిగెను జీవాత్మ. పరంధామమునకేగెను సత్యరూపమున పరమాత్మ. ధర్మహాని కలిగినప్పుడల్లా మరి అవతరించు ఒక మహాత్మ. రామాయణంలోని కొందరు స్త్రీమూర్తుల వ్యక్తిత్వ విశేషాలు. అహల్య బ్రహ్మమానసపుత్రి, ముల్లోకముల సరిలేని సౌందర్యవతి, ఏ వంకలు లేని పడతి, ఇంద్రుడే మెచ్చి చేపట్టనించిన సుదతి. వివాహము జరిగే గౌతమమునితో ఆశ్రమ జీవితం గడిపే నియమనిష్టలతో, సేవించె పతిని వినయ విధేయతలతో, మునిపత్ని అయి జ్ఞానార్జన చేసే నిష్ఠాగరిష్టలతో. మాయావేషమున మోహించిన ఇంద్రుని గుర్తెరిగే పాతివ్రత్య మహత్యమున, నిలువరించియు కలవరపాటుకు లోనయ్యే క్షణకాలమున, శాపగ్రస్తురాలయ్య మునికి కలిగిన అనుమానమున, క్షీణించి జీర్ణించి ఒంటరి అయి జీవించే వాయుభక్షణమున, నిజరూపమంది ధన్యతనుందే శ్రీరామ దర్శనమున. క్షణకాలపు చిత్తభ్రాంతి కలిగించే వెయ్యేళ్ల గ్రహపాటు. గృహిణి ధర్మాన్ని దాటి కానీయరాదు జీవితాన్ని అటూ ఇటూ. ఇదే అహల్య వృత్తాంతము తెలియజేసే ధర్మ సందేశం. సతి పతులకు ధర్మమార్గము చూపుటయే పురాణగాథల సారాంశం. కైకేయి. అశ్వపతికి కుమార్తెయయి కైకేయి రాజ్యమున మునులను కొలిచే, అన్నదమ్ముల మధ్య ఏకైక సోదరి అయి యుద్ధ విద్యలు నేర్చే, దశరథుని పెండ్లాడి అయోధ్య తరలివచ్చే, అందరికీ ప్రేమాస్పదురాలై అంతఃపురమున రాణివాసము చేసే, రథమును యుద్ధరంగమున దూరము తీసుకుపోవ అశ్వములను నిర్దేశించి స్థానభ్రంశము చెందిన రథచక్రమును స్థానమున నిలిపి, స్పృహ తప్పిన రణయోధునికి వైద్యము చేసి స్వస్థత కలిగించి 2 వరములనందె కైకేయి దశరథుని ప్రాణసఖి. యజ్ఞప్రసాదము స్వీకరించి పొందే వరపుత్రుడు భరతుని, స్వంత పుత్రుని కన్న మిన్నగా ప్రేమించే కౌసల్యాసుతిని. సంతోషమున ఉప్పొంగే రాముని పట్టాభిషేక వార్త తెలుసుకొని, ప్రతికూల ఆలోచనల మునిగే మంధర చెప్పుడు మాటలు విని, చెప్పుడు మాటలు నెలకొల్పే ప్రేమ హృదయాన అభద్రత, రామునికి పట్టము కట్ట కలిగే పినతల్లికి అయిష్టత, పతిని కోరె భరతునికి కలిగించమని సింహాసన యోగ్యత. రాముని పంపకానలకు తెలిపే తన అభీష్టము, వింత మార్పులు తెచ్చే కైకేయి మానసమున విధి విలాసము, మంధర నాటిన చిన్న అనుమానమయ్య పెనుభూతము, చెడు ఆలోచనల దుష్పరిణామములను గమనించి తుదకు పొందే పశ్చాత్తాపము. కైకేయి మాత అనాలోచిత కోరిక అయ్యే రాక్షస సంహార నిర్దేశిత రామాయణ కథామూలము. తార. తార కపివీరుడు వాలికి ధర్మపత్ని, వానర రాజ్యం కిష్కింధకు మహారాజ్ఞి, ఆజానుబాహుడు అంగదునకు మాతృమూర్తి,
రాజ్యపాలనమున వాలికి తోడు నిలిచిన సహచరి, సుగ్రీవునితో యుద్ధమునకు తలపడిన వాలిని వారించే వివేకవతి, ఓడి కవ్విస్తున్న కారణము తెలుసుకొమ్మని హితబోధ చేసే సౌశీల్యవతి, ద్వంద్వయుద్ధమున నేల కూలిన పతిని చూసి కన్నీరు మున్నీరాయ పతివ్రత శిరోమణి, పతి వియోగము సహింపజాలక రామునకు శాపమిచ్చే, అంగదుని యువరాజుని చేయ రాముని అభ్యర్థించే, కర్తవ్యము మరచిన సుగ్రీవుని కార్యోన్ముఖుణ్ణి చేసే, అన్నదమ్ముల భేషజాలకు ఆగ్రహావేశాలకు మధ్య తాను నలిగే, విధి ఆడిన వింత నాటకమున పావైనది, కాలపు పరీక్షలకు ఎదురు నిలిచి ధర్మమూర్తి తానైనది, రామాయణ మణిహారమున తానొక తార అయినది. మండోదరి మయబ్రహ్మ హేమల పుత్రిక. ఆమె బాహ్య అంతః సౌందర్యాల మేలు కలయిక. వలచి రావణ బ్రహ్మ చేసుకునే ఆమెను పట్ట మహిషిగా, పతిని సేవించే నిండు మనసుతో అనురాగముగా, రావణుని శివపూజకు సహకరించే ధర్మపత్ని అయి, పరకాంత వ్యామోహము తగదు అని బోధించే సహచరి అయి, పతి ప్రవర్తనలో మార్పుకై సహనముతో వేచియుండే పతివ్రతయై, మాతృమూర్తిగా మురిసే వీరుడు ఇంద్రజిత్తును కన్న వీరమాతయై, సీతమ్మను తిరిగి రాముని కడకు పంపమని పలుతీరుల పతికి విన్నవించే ధర్మ చూడామణి, రానున్న లంక వినాశనము నెరిగి కలతనుందే సాధ్వీమణి, రణమునకు బయలుదేరిన పతికి శుభము పలికే పతివ్రత శిరోమణి, యుద్ధ మధ్యమున విచలితుడైన పతికి కర్తవ్యబోధ చేసే కార్యేషు మంత్రి, రణక్షేత్రమున విగత జీవుడై పడియున్న పత్నినిగాంచి విలపించే లంకాధినేత్రి, ఓడి చచ్చిన కారణములు విశ్లేషించే జ్ఞాననేత్రి, ధర్మపత్నిని దాటి పరకాంతలను కోరిన వారికల్లా గుణపాఠము మండోదరి పలికిన మాటలెల్లా. మండోదరి దానవకులమున మెరిసిన మానవత్వము, ఆమె నామమును తలచిన కలుగు పాపహరణము అని రాముడసగెను ఆ మాతకు అద్వితీయ వరము, రుజువర్తనమున పతిని మళ్లించుటకు ప్రతి ఇల్లాలు ప్రయత్నించవలనని ఆమె కథా సందేశము. ఊర్మిళ సీతాసోదరి, సునయన జనకరాజపుత్రి, సంతోషముగా అందుకునే ఆమె చేయి సౌమిత్రి, కానలకు పతిననుసరించ తలచె సుమగాత్రి, వారించి మాతృమూర్తుల సేవ చేయకోరే సౌమిత్రి, కనిపెట్టె ఆమె పతి అభిమతం, తలదాల్చె తన భర్త అంతరంగం, కష్టమున కోర్చె పత్ని ధర్మం, నెరవేర్చె కోడలుగా విద్యుక్త ధర్మం, భోగాలు త్యజించి సన్యాసినిగా జీవించి అతినిద్ర అనుభవించి నిలిచె పతి ఎడబాటు కోర్చి, తలచి మురిసె రాముడు ఆమె త్యాగానురక్తత, కల్పించే సింహాసనమున లక్ష్మణ సహితముగా కూర్చునే అర్హత, సున్నితముగా తిరస్కరించి ఆమె కోరె ప్రసాదయోగ్యత, తథాస్తని దీవించి దీవెనలిచ్చే వరప్రదాత, ద్వాపరమున వెలిసే విమలాదేవిగా, పూరీక్షేత్రమందు పుణ్యమూర్తిగా, జగన్నాథునికి నైవేద్యం ఆమెకు సమర్పించిన తరువాతేగా, త్యాగము మనోనిర్మలత ఏ జన్మకైనా ఫలమిచ్చునుగా. సీతాయణం. సీత స్వయం ఉద్భవ భూమిజ, పుణ్యదంపతులు జనక సునయనల తనూజ, వారికి వరపుత్రికగా లభించే అయోనిజ, చిన్ననాటి నుండి సహజ వనరులపై మక్కువతో మిలిగే శ్రీజ, ఆటబంతి కోసం శివధనుస్సును అవలీలగా పక్కకు పెట్టే చిన్ని సీత, ఆమె శక్తిని గాంచి దేవీస్వరూపమని గ్రహించి ప్రకటించే స్వయంవరము యవ్వనమున ఆమె పిత, విచ్చేసిరి అతిరథ మహారథులు చేర ఆమె జత, శివధనుర్భంగమును కావించిన రాముని వరించగా మొదలయ్యే
సీతారాముల దివ్య కథ. మైథిలిగా మిథిలానగరిలో స్వేచ్ఛగా జీవించే జానకిగా పతిననుసరించి అయోధ్యకు కాపురానికి వచ్చే, వైదేహిగా కానలకు పతిననుసరించే, నారచీరలు ధరించి పతి సాంగత్యమే నిజమైన సిరి అని చాటే, వనవాసమున మానవకాంతయై ఋషిపత్నులను సేవించి ధర్మసూక్ష్మములను గ్రహించే సాక్షాత్ నారాయణి, ప్రకృతిలో మమేకమై సహజ వనరులను ప్రేమించి ముందు తరాలకు పథ నిర్దేశము చేసే సృష్టికారిణి, మాయాలేడినందు మోహమునంది అనాలోచిత కోరికల పర్యవసానములను తరుణులకు తెలియచెప్పే శక్తిరూపిణి, జరుగబోవునది తానిరిగియు అసుర వినాశము కొరకు రావణుని చెరనుబడి పడరాని పాట్లు పడే లోకహితైషిణి, కంటి చూపుతో దశకంఠుని అంతమొందించ శక్తి కలిగియు ఓపికతో వేచి చూసే ధరణి సంజాత, హనుమ భుజముల నెక్కి లంకను దాటు అవకాశమును కాదనుకొనే పతికీర్తిని కోరి సీతామాత, మరిదిని పుత్రునిగా ఎంచి మూర్ఛిల్లిన లక్ష్మణునికి తన జీవితకాలపు భాగాన్ని పంచే లోకైకమాత, పురుషస్వామ్యపు అగ్ని పరీక్షకు వెరువక నిలిచే తరుణుల మానసిక పరిపక్వతను జగతికి చాట అగ్నిపునీత, రాముని చేరి వైభోగమందినది కొద్ది కాలమైన శ్రీరామ రాజ్యపాలనయందు భాగస్థురాలయ్యే అయోధ్యామాత, పతిని ఎడబాసి అడవులకు చేరినను వెరువక పిల్లలను కార్యదక్షులుగా తీర్చిదిద్దే వీరమాత, మానసిక స్థైర్యమును చూపి భావితరాల స్త్రీజాతికి మార్గనిర్దేశనము చేసే ధీరవనిత, అవమానాల కోర్చి ఆత్మాభిమానమును చూపి భూమి తల్లిని చేరే అభిమానవతి సీత, ఇహలోకమున ధర్మ సంరక్షణార్థము దైవిక చైతన్యము సీతగా ఆవిర్భవించే, భూమి ఉత్పాదకతకు ఆనవాలుగా నాగటి చాలున తాను జనియించే మృదుస్వభావి అయి, స్త్రీ సహజ సౌందర్యమును ప్రతిఫలించే ధర్మ నడవడికతో ఆటుపోట్లను అధిగమించి చరిత్ర మార్గదర్శకురాలయ్యే, పతి పట్ల నిబద్ధతను చూపి వివాహ వ్యవస్థ వైశిష్ట్యమును చాటే ఆడవారి అంతర్లీన శక్తులను తన జీవన శైలితో లోకమున ప్రకటించే